మంచి మంచి ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడే అచ్చెన్నాయుడు గారు చెప్పారు, సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంటే ఎన్నాళ్ళకి కూడా ఒక్క పోర్టు మనం కట్టుకోలేకపోయాం. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మూలపేటలో అద్భుతమైనటువంటి పోర్టు ఒకటి పూర్తి చేయబోతున్నాం. పోర్టే కాదు, ఎయిర్పోర్ట్ కూడా మన శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేయాలని ఆయన ఒక ఆలోచనతో మాకు దిశ నిర్దేశం చేశారు. భవిష్యత్తులో జిల్లాలో ఒక ఎయిర్పోర్ట్ కూడా నిర్మిస్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మిగిలినటువంటిది ఇక్కడ హార్బర్ కానీ, అలాగే మనకి కళింగపట్నం, పెద్దగనగల్లపేట, మన బారువ, మన మంచినీళ్ళపేట, భావనపాడు, అక్కడ కూడా హార్బర్లు జట్టీలు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారం తీసుకొని కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే మీకు తీర ప్రాంతం నుంచి కోస్టల్ కారిడార్ ఒక హైవే పెట్టి మత్స్యకారులకి వాళ్ళు పెట్టుకునే చిన్న చిన్న పరిశ్రమలు కూడా ఊతమివ్వాలని చెప్పి ఒక ప్రత్యేక బీచ్ కారిడార్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి భవిష్యత్తులో చేయబోతున్నారు. అలాగే ఇక్కడ ఉన్న ప్రజలకే చేయడం కాదు, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ తీర ప్రాంతం ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతం చూడడానికి, టూరిజంను కూడా డెవలప్ చేయడానికి ఇక్కడ హోటల్స్ పెట్టడం, సర్వీస్ ఇండస్ట్రీ పెట్టడం, అది కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహిస్తున్నారు. ఆయన చేస్తారు, నిధులు ఇస్తారు, కార్యక్రమాలు చేస్తారు, అవి ముందుకు నడిపించమని మా అందరికీ కూడా చెప్తారు. కానీ అవి సక్సెస్ఫుల్గా విజయవంతం కావాలనంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు మీరందరూ కూడా సహకరిస్తేనే తప్ప ఏ ఒక్క కార్యక్రమం కూడా మనం చేయలేం.